సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు. ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు. ఎందుకు వేసేయాలి అంటే శ్రియమిచ్చేత్ హుతాశన, మంచి ఆలోచనలను, ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు. ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి. భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య. అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు. ఇక మీతో నేను మనవి చేశాను, ఆనంద గోవిందం భోగి మంటలేస్తారు. భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు. ఏ కోరికలు ఉండాలి? అవసరములు కోరికలు కావు. అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు. కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి, భగవద్భక్తి కావాలని అడుగుతారు. ఇక పసిపిల్లలు ఉంటారు.